కోపడటం వలన మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడో మీరు గమనించాలి. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చలేదు. నీవు దేవుడి చిత్తం జరిగించాలనుకుంటే, దేవుడి నీతి నీ ద్వారా కట్టబడాలి అనుకుంటే, దేవుడి రాజ్యం నీ ద్వారా కట్టబడాలనుకుంటే, నీవు దేవుని కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలి అని నువ్వు అనుకుంటే కోపాన్ని విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి, పగను విడిచిపెట్టి. చూడు, తన తమ్ముడిని కయ్యోను చంపేశాడు. కారణం కోపం. మిక్కిలి కోపముతో తన తమ్ముడిని చంపడం వల్ల తన కోపమే తనకు శత్రువుగా మారి దేశదిమ్మరిగా, దిక్కులేని వాడిగా వెళ్ళిపోయాడు. ఎంత స్థితికి తనని దిగజార్చింది, తన జీవితం ఎంత ఇదైపోయింది. కోపపడటం వల్ల అంత ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం అనేక సమయాల్లో, అనేక పరిస్థితులు మనకు కోపం వస్తుంది. కానీ మనం కోపాన్ని నెట్టివేసుకోవాలి. కోపం మన దగ్గరికి రాకుండా మనం దేవుని అడగాలి, అయ్యా నాకు సాత్వికము, దీన మనసుని అయ్యా, నాకు ఓర్పు సహనమి అయ్యా అని మనము దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కొరకు దేవుడు